ఇప్పుడు శిష్యుడు దానిని అవగాహన చేసుకునే శక్తి అనేక యుక్తుల ద్వారా, తర్కము ద్వారా, శృతి ద్వారా, అనేక వాక్యముల ద్వారా సంపాదించుకుంటాడు. కాబట్టి అటువంటి సంపాదన తగిన శక్తిని మనకి ఆ యొక్క వేదమాత ఆచార్యుల వారిచ్చి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు ద్వితీయ ఖండం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిబోధ విధితం మతమమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. ప్రతిబోధ విదితం మతమమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. చెప్తున్నారు, ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. అది ప్రతిబోధ, బోధం బోధం ప్రతిబోధం అంటే జ్ఞానముతో, విదితం తెలియబడుతుంది, మతం అని నా అభిప్రాయం. అమృతత్వమపి అమరత్వాన్ని విందతే పొందుతాడు. ఆత్మనా ఆత్మ ద్వారా అంటే ఇటువంటి వివేచన బుద్ధి ద్వారా, వీర్యం శక్తి అన్నమాట, బలం సామర్థ్యం ఇవన్నీ కూడా విందతే పొందుతాడు. విద్య జ్ఞానం వల్ల అమృతం అమరత్వాన్ని విందతే పొందుతాడు అని ఈ శ్లోకం మనకి చెప్తూ ఉన్నది. ఈ మంత్రం బోధ అనగా అంతఃకరణ వృత్తులు అని అర్థమన్నమాట. మరి ఈ వృత్తులు ఆత్మకి ఏమవుతాయంటే విషయాలు అవుతాయి. ఇవి గోచరిస్తాయి ఆత్మకి చక్కగా. ఏ ఆత్మకు ఈ సకల వృత్తులు కూడా గోచరిస్తున్నాయో అతడే ఆత్మ. మరి ఆ సకల ప్రతిదర్శి సాక్షి అన్నమాట. సాక్షిభూతుడంటే అర్థం ఏమిటి? ప్రతి విషయము కూడా అవగాహన అతనికి అవుతూ ఉంటుంది. సాక్షి అంటే సమీపములో ఉండాలి, విషయాన్ని తెలుసుకోవాలి, వికారాన్ని పొందకూడదన్నమాట. అటువంటి ఈ ప్రత్యయములు అంతఃకరణ వృత్తులు ఆత్మకు విశేషణములు కావు. ఇవన్నీ కూడా అంతఃకరణ వృత్తులే కానీ ఇవి ఆత్మకు మాత్రం విశేషణాలు మాత్రము కావన్నమాట. ఆత్మ అంతఃకరణ వృత్తులకు అంతరాత్మ. ఈ ఆత్మ అనేది ఏమిటి? ఈ అంతఃకరణ వృత్తులను కూడా అంతరాత్మ అన్నమాట. అదే ప్రత్యేగాత్మ అన్నమాట. ఈ విధంగా ఎవరు తెలుసుకొనుచున్నారో వారే బాగుగా తెలుసుకున్నవారని భావం అన్నమాట. అందువలన అవిజ్ఞాతం విజానతాం ఇది అవధృతం పూర్వమేవ. యది బ్రహ్మ అత్యంతమేవ అవిజ్ఞాతం లౌకికానాం. ఎవరికి మరి బ్రహ్మ తెలియబడదు అంటే లౌకిక సంబంధమైనటువంటి విషయములతో ఉన్నవారికి ఈ బ్రహ్మ దూరముగా ఉంటుందని చెప్పినారు. దాన్నే వారికి ఎంత దూరము అంటే మనకి కొన్ని కోట్ల యోజనాల దూరం అట. బ్రహ్మవిదాంచ అవిశేష ప్రాప్త అవిజ్ఞాతం విజ్ఞానతామితి చ పరస్పరం విరుద్ధం. ఒక పర్యాయము ఇది తెలుసుకున్నానంటే తెలియదని చెబుతున్నారు, తెలియని వారికి తెలుస్తుందని చెబుతున్నారు. మరి ఇది కూడా పరస్పర విరుద్ధంగా కనబడుతుంది కదా అని అంటే అటువంటి సమయంలో చెప్తూ ఉన్నారు. ప్రతిబోధ విదితం, బోధం బోధం ప్రతి విదితం. బోధ శబ్దేన బౌద్ధాః ప్రత్యయాః ఉచ్యంతే. బుద్ధికి సంబంధమైనటువంటి ప్రత్యయం అంటే ఆ జ్ఞానాలని, ఆ వృత్తులని చెప్తూ ఉన్నారు. సర్వే ప్రత్యయాః విషయాః భవంతి. ఈ సమస్తమైనటువంటి బుద్ధి సంబంధ ఏవైతే జ్ఞానం ఉందో అదంతా కూడా విషయమే అని చెప్తూ ఉన్నారు. యస్య సా ఆత్మ సర్వబోధానాం ప్రతి బుధ్యతే సర్వప్రత్యయదర్శి సిచ్చక్తి. ఆ ఆత్మ అనేది ఎప్పుడూ కూడా సమస్త బోధములకు అంటే సమస్త వృత్తులకు కూడా సాక్షి. చిత్తు సాక్షి అయితే ఒక రాయి ముక్కల జడంగా ఉండదన్నమాట, చైతన్య శక్తి కలిగి ఉంటుందన్నమాట.
ఆ విధముగా స్వరూపమాత్ర ప్రత్యయైరేవ ప్రత్యయేషు అవిశిష్టతయా లక్ష్యంతే నా అన్యత్. ఈ ప్రకారముగా ఈ యొక్క భాష్యాన్ని వివరిస్తూ వామ్న ఇవాం ఘటగిరి గుహాదిషు, ఈ విధంగా అయితే ఘటాకాశం, ఆ విధంగా మామూలుగా ఏదైనా సరే ఒక ఇంట్లో ఉంటే దాన్ని గృహాకాశం అని ఈ విధంగా చెబుతామో ఆ విధంగా పరమాత్మ సర్వవ్యాపకమై ఉండి ఉపాధి ద్వారా ఆ యొక్క నామాలను పొందినట్టు చెప్తున్నారు. దృష్టేహ ద్రష్టాం శ్రుతే శ్రోతాం మతేర్మంతా విజ్ఞాతేర్విజ్ఞాతాం ఇది ఆశ్రుత్యంతరం. అన్యశ్రుతి కూడా చెప్తున్నది దృష్టేహే ద్రష్టాం, ఇవెవరు చూసేవాడు, శృతేహే శ్రోతాం కాబట్టి శ్రవణానికి శ్రవణమని, ఆ విధంగా మతేర్మంతా మరణము చేయవాడికి ఆ యొక్క మరణమని. ఈ విధముగా యదా పునః బోధక్రియాకర్త ఇది బోధక్రియా లక్షణేన తత్కర్తారం విజానతి. ఈ ప్రకారముగా అంతఃకరణ వృత్తులకు సాక్షిభూతుడైనటువంటి వాడే పరమాత్మ అని నిశ్చితం. ఈ ప్రకారముగా చెప్పి అమృతత్వ విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి అమృతత్వం అంటే అమరణ భావం, మరణరహితమైనటువంటి భావం అని. స్వాత్మని అవస్థానం మోక్షం. అయితే ఈ అమరత్వ భావం ఎక్కడుంటుంది అంటే తనకంటే భిన్నమైనటువంటి స్థలములో ఎక్కడా ఉండదన్నమాట. స్వాత్మని అవస్థానం, తనలో తానే తన స్వరూపాన్ని తాను అవగాహన చేసుకుంటూ ఉన్నటువంటి స్థితినే మోక్షము అంటారు. దానినే అమృతత్వము అంటారు. ఈ ప్రకారముగా యస్మాత్తు విందతే లభతే, ఆ అమృతత్వం ఏ ప్రకారముగా లభిస్తున్నదో యథా ఉక్తాత్ ప్రతిబోధాత్, ముందు చెప్పినటువంటి ప్రతిబోధ విదితం అన్నటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకునేటప్పుడు తస్మాత్ ప్రతిబోధ విదితమేవ మతం, ఇదే అభిప్రాయమని చెప్పి దాని వలన ఆత్మ విషయించ మతం అమృతత్వ హేతు. ఆ జ్ఞానము వల్లనే మోక్షము కలుగుతున్నటువంటి విషయాన్నే ఇక్కడ అమృతత్వం అనే పదాన్ని చక్కగా మనకి అందించారన్నమాట. ఆత్మనః అనాత్మత్వాత్ అమృతత్వ ఆత్మనః భవతి. ఎలా అంటే ఆత్మ భిన్నమైన విషయములను ఆత్మగా మనం తెలుసుకుంటే ఆ స్వరూప స్థితిని అమృతత్వాన్ని ఎప్పుడూ కూడా కలిగించదు. అది మరలా మృత్యురూపమైనటువంటి జన్మజర ప్రవాహానికే త్రోవ వస్తుంది. కానీ ఆ యొక్క జన్మజర ప్రవాహ ఆ మృత్యురూపమైనటువంటి అతిక్రమణానికి అది హేతువు కాదు. కాబట్టి అది మాత్రము అమరత్వము అనిపించదన్నమాట. అందుకనే చెప్తూ ఉన్నారు యతు అవిద్యయ అనాత్మత్వ ప్రతిపత్తి, దానిని అనాత్మత్వ జ్ఞానం అంటారు కానీ ఆత్మత్వ జ్ఞానమని అనరు. కథం పునః యథోక్తయా ఆత్మవిద్య అమృతత్వం విందతే ఇత్యత ఆహ ఆత్మనాం శ్వేనరూపేణ విందతే లభతే వీర్యం. వీర్యం అంటే ఏమిటి? బలం అన్నమాట. బలము సామర్థ్యం. అయితే ఇక్కడ బలం అంటే ఏమిటి? శారీరక బలమా? కాదు. మరి ఏ బలము? ఏదైనా సరే సూక్ష్మమైన విషయాన్ని కూడా గ్రహణ చేసుకునే శక్తి అన్నమాట. అది దేనికి ఉంటుంది? బుద్ధికి ఉంటుంది. కాబట్టి అదే బుద్ధి బలము అంటారనమాట. శరీరములో బలము లేకపోయినా బుద్ధి బలం ఉన్నదంటే మానవుడు లోకాన్ని జయిస్తాడు, తన తత్వాన్ని తెలుసుకుంటాడు. శరీరము ఎంత సౌష్ఠంగా ఉన్నా బుద్ధి మాత్రం బలం లేకపోతే అనేకమైనటువంటి నిందలకు కానీ కష్టాలకు కానీ లోకములో గురి అవుతాడు. అందుకని ఇటువంటి వానికి చెబుతూ ఉన్నాడు, అది సూక్ష్మమైన విషయం గ్రాహ్యము కావాలంటే సూక్ష్మే ఉండాలి. ఇప్పుడు కంసాలి వాడు ఒక బంగారం పని చేస్తూ ఉన్నాడు. ఇంత రేణువు కింద జారిపోయింది. ఇప్పుడు ఆ రేణువు జారిపోయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం బొగ్గులను పట్టుకున్నటువంటి పట్కారు పట్టుకుంటే ఈ చిన్న రేణువు దొరుకుతుందండి? ఎప్పుడు దొరకదనమాట. ఆ చిన్న రేణువు కూడా చిన్న పట్కారు ఉండాలి. అలాగనే ఆత్మ అనేది అతి సూక్ష్మమైన వస్తువు కాబట్టి
దాన్ని గ్రహించినటువంటి బుద్ధి కూడా చాలా సూక్ష్మంగా ఉండాలన్నమాట. మరి ఆ సూక్ష్మంగా ఉండాలి అంటే మనకేం కావాలి? ఆ సామర్థ్యం ఉండాలి. అందుకనే చెబుతూ ఉన్నారు, ఆత్మనా స్వేన రూపేణ విందతే, దాని వలనం వీర్యం లభతే, బలం సామర్థ్యం. మరి సామర్థ్యం అనేది కొంత ధన, సహాయ, మంత్ర, ఔషధి, తపో, యోగకృతం వీర్యం మృత్యుం నశక్నోతి. ఇక్కడ బలమని చెప్పి కొంత ధనము మనకు ఉండేటప్పుడు దాని ద్వారా మంత్రములు, అనేకమైనటువంటి జపాదులు, హోమాదులు ఎన్నో చేస్తూ ఉంటుంటాం. దేనికోసం? దాని వలన శక్తిని మనం సంపాదించుకుంటామని. ఆ యొక్క శక్తి మాత్రం మృత్యువుని, జన్మమృత్యు జరా ప్రవాహాన్ని నరించడానికి ఎప్పుడు కూడా శక్తి కాదట. అలాగనే కొంతమంది ఎక్కువగా అధికమైనటువంటి ఆయుర్వేద ద్రవ్యాన్ని, అనేక శక్తి గల ద్రవ్యాన్ని కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి అది తీసుకొని వాడతారు. దాని వలన ఈ యొక్క మృత్యువు హరించిపోతుందో ఏమో అని. అలాంటి ఉపాయము ద్వారా ఈ యొక్క మృత్యువు నశక్నోతి అని చెప్తున్నారు. ఆ ప్రకారముగా తపస్సు అన్నమాట. తపస్సు వల్ల మనకు కలిగినది ఏమిటి అంటే తపోభిక్షీణ క్లేశాహ. తపస్సు ద్వారా మన క్లేశములన్నవి క్షీణమవుతాయన్నమాట. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అన్నవి క్షీణమవుతాయి. అయితే మరి జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ క్షీణమైనటువంటి క్లేశములు కూడా అవి దగ్ధమవుతాయి. అంతవరకు జ్ఞానము కలగలేదనుకోండి, ఈ తపస్సు ద్వారా నేను ఒక గొప్పవాడిని అనుకుంటే అది ఎప్పుడైనా సరే మరలా ఇతనికి పతన హేతు వస్తుందన్నమాట. ఈ ప్రకారముగా యోగము అంటారు. యోగశ్చిత్తవృత్తి నిరోధ అంటారు. యోగం ఏమి చేస్తుందంటే చిత్తవృత్తులని నిరోధమే చేస్తుందన్నమాట. తరువాత మరి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ ప్రకారముగా మంత్రవశి తపో ఏకకృతం వీర్యం, వీటి వల్ల అయితే మనం కలిగినటువంటి సామర్థ్యం ఏది ఉందో అది మాత్రం మృత్యుం నశక్నోతి. అభిభవితం అనిత్య వస్తు కృతకత్వాత్, ఆత్మవిద్య కృతంతి వీర్యం ఆత్మనా ఏవ విందతే. ఈ ఆత్మవిద్య సంబంధమైనటువంటి మనము చేసినటువంటి సాధన ద్వారానే ఈ బలం మనకు వస్తుంది. ఆ బలం వల్లనే తాను ఈ లోకములో జయింపబడతాడు. ఇంద్రియాలను కూడా జయించుటకు సామర్థ్యము కలవాడు అవుతాడు అని మనకి ఈ యొక్క మంత్రం వ్యక్తం చేస్తూ ఉన్నది. అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆచార్యులు వారు వేదమాత మనకు అందించి అనుగ్రహించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు తృతీయ ఖండము. ఈ విధముగా ఎప్పుడైతే ఆ యొక్క ఇంద్రుడు వాయుదేవుని పంపించాడు, వీరి యొక్క ఆ తేజం ఏమిదో చూసి రమ్మని చెప్పి అక్కడికి తదభ్యద్రవతుం తదభ్యవదతుం కోసీతి వాయుర్వా అహమస్మీతి అబ్రవీత్తు మాతరిశ్వావాం అహమస్మీతి అని మనం చెప్పుకున్నాం. ఈ విధముగా ఆ వాయువును, ఆ వాయుదేవుడు ఆ యొక్క తేజస్వరూపుడైనటువంటి ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని అడిగాడు, నీవెవరవు అని అడిగాడు. నా పేరు వాయుదేవుడు అని అతడు చెప్పాడనమాట. వాయువు వానాత్తు గమనాత్తు గంధనాత్తు వా వాయు అని చెప్పినారు. కాబట్టి ఒక పుష్పం ఒక దగ్గర ఉన్నదంటే ఆ పుష్పం యొక్క పరిమళాన్ని వాయువు ఏం చేస్తుంది? తీసుకొని పోతుంది. అందుచేత ఆ ప్రకారముగా వాయువని పేరు. మాతరిశ్వ అంటే మాతరి అంతరి, క్షిస్వ యతతి. కాబట్టి ఆ యొక్క ఆకాశములో కూడా వాయువు ప్రసారం చేసినటువంటిది మాతరిశ్వ అని ఈ ప్రకారముగా వాయుదేవునికి పేర్లు చెప్తూ ఇప్పుడు తస్మిన్ త్వయి కిం వీర్యమిత్యపీదం సర్వం ఆదదేయం యదిదం పృథివ్యామితి. తస్మిన్ అట్టి నీయందు మాతరిశ్వ అని చెప్పినావు,
ఆ ప్రకారముగా వాయుదేవుడు అని చెప్పినావు. ఈ విశేషములతో కూడిన నీ యందు కిం వీర్యం, నీ యందు శక్తి సామర్థ్యము ఏమున్నది? తత్తేజ, ఆ దివ్య తేజమైనటువంటి ఆ తేజము ఆ వాయువుని అడిగాను. అప్పుడు వాయుదేవుడు చెబుతూ ఉన్నాడు, పృథివ్యాం యదిదం, ఈ భూమండలమందు ఈ సకల వస్తు జాతము కలదో, తతు ఇదం, కాబట్టి ఆ సకల వస్తు జాతమంతా కూడా ఆదదీయం, నేను ఎగరగొట్టగలను. అంటే అర్థం ఏమిటి? గాలి వస్తే ఎగిరిపోతాయి కదన్నీ, ఆ ప్రకారముగా ఆ వస్తు జాతమంతా కూడా నేను ఎగరగొడతానని చెబుతున్నారు. అబ్రవీత్తు అని వాయువు బదులు పలికెను. ఇదం సర్వమపి ఆదదీయం గృహీయాం, అంటే ఈ వస్తువైనా సరే నేను గ్రహిస్తాను అన్నటువంటి శక్తి చూపెట్టారు. ఎవరు? వాయుదేవుడు. యదిదం పృథివ్యాం ఇత్యాది, ఈ విధముగా ఎప్పుడైతే ఆ వాయుదేవుడు తన శక్తి సామర్థ్యాన్ని చెప్పినాడో, తస్మై తృణం నిదధౌ ఏతత్తు దాధత్స్వేతి తదుపప్రేయాయ సర్వజవేనం తన్న శశాకా దాతుం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి. తస్మై తృణం నిదధావేతధాధస్వేతి తదుపప్రేయాయ సర్వజవేన తన్న శశాకా దాతుం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి. తస్మై తృణం నిదధౌ తథా, ఆ ప్రకారముగా ఆ దివ్య తేజం ఎప్పుడైతే వాయువు శక్తిని చెప్పినారో వెంటనే ఏతతు ఆధత్స్వాం, తస్మై, ఆ వాయుదేవునికి ఒక తృణం అన్నమాట. ఎలాగైతే మొట్టమొదట అగ్నిదేవుని యందు ఒక గడ్డిపూచ ఉంచి ఆ దానిని తగలబెట్టని చెప్పినారు, ఆ ప్రకారమే వాయుదేవుని యందు అతని ఎదుట్లో ఒక గడ్డి పరకను ఉంచి దీనిని ఎగురుగొట్టు అని చెప్పినారు. సహా వాయువు తతు ఆదాతం, ఆ గడ్డిపూచను ఎగురుగొట్టుటకై, ఆ తృణమును అక్కడి నుండి పైకి లేపుటకై సర్వజవేన ఉపప్రేయాయాం, మంచి తన శక్తితో కూడా ఆ గడ్డి పైని ఒక్కసారి దుమికినాడనమాట, ఒక్కసారి ఉరికినమాట. తతు ఆదదాతుం నశశాక, ఆ గడ్డిపోచ ఉందా అది కనీసం ఒక ఆవగింజంతైనా కదలలేకపోయినాడు. ఆ గడ్డిపోచని ఒక ఆవగింజంతైనా కదలలేకపోయినాడు. ఎవరు? వాయుదేవుడనమాట. సహా ఆ వాయువు తదేవా, ఆ దివ్య తేజము నుండి నివవృతే, మరణం ఎక్కడికి? ఆ దేవతల దగ్గరికి మరలా వాపసు వెళ్ళినమాట. యతు ఏతదక్షం, ఈ దివ్య తేజం ఏమి? నేను మాత్రం నవిజ్ఞాతం, ఈ తేజం ఏమో కానీ నేను కొద్దిగా కూడా దీని విషయం తెలుసుకోలేకపోయినాను. ఎందుకు అంటే నాకు ఎంత శక్తి సామర్థ్యం ఉందో లోకులందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ యక్షుడు అక్కడ పెట్టినటువంటి చిన్న గడ్డిపూచ మాత్రం నేను కదలలేకపోయినానంటే ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు ఎవడో గొప్పవాడు అని గుర్తించి ఎరుగుజాలనైతిని అని తన చేతగానితనాన్ని ఆ యొక్క అంగీకరించిందనమాట. యదిదం సర్వమపి ఆదదీయం గృహీయాం యదిదం పృథివ్యాం ఇత్యాది. ఈ విధముగా ఇక మహాబలవంతులైనటువంటి అగ్నిదేవుడు వాయుదేవుడు ఎప్పుడైతే ఆ యొక్క దివ్య తేజాన్ని తెలుసుకోలేము మేము అని చెప్పినారో ఇంక సామాన్యమైన మిగతా దేవతలు విషయం చెప్పాలా? ఇక అనుకున్నాడు ఇంద్రుడు, ఇక ఈ విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అధేంద్రమభ్రువన్ మగవన్ ఏతద్విజానీహిం కిమేతద్యక్షమితి
తథేతిం తదభ్యద్రవతు తస్మాత్తిరోదధేం అధేంద్రమభువన్ మగవన్ ఏతద్విజానీహి కిమేతద్యక్షమితి తథేతిం తదభ్యద్రవతు తస్మాత్తిరోదధేం. అథ పిమ్మట అనంతరం దేవాహ దేవతలందరూ కూడా ఆలోచించారు. మరి ఇటువంటి దివ్య తేజాన్ని తెలుసుకోవడానికి మేమందరం కూడా అసమర్థులమే, మా వలన అది ఎప్పుడూ తెలియబడదు. ఎందుకంటే మా శక్తి సామర్థ్యాలు మాలో ఎంతున్నాయో అంతవరకు ప్రయోగించినాము. ఆ శక్తి సామర్థ్యాల ద్వారా ఆ దివ్య స్వరూపాన్ని మేము తెలుసుకోలేకపోయినాము అని ఒప్పుకున్నారు. ఒప్పుకొని అంటున్నారు వారందరూ కూడా, హే మఘవన్, ఏ ఇంద్ర, ఏతత్ యక్షం, ఈ మహా తేజస్ సంపన్నమైనటువంటి ఈ యక్షుడు ఏమిటో కానీ ఇది ఏమి ఉండును, ఇది ఒక విశేషము, ఏది చెప్పడానికి అలవు కాకుంటున్నది. ఏతత్ విజానీహిం, ఇంకా మా తరం కాబట్టి తమరే వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకొని మాకు చెప్పవలసిందిగా అని వారందరూ కూడా ప్రార్థించారన్నమాట. ఇంద్రం అబ్రువన్, ఇంద్రుని గూర్చి ఈ ప్రకారముగా చెప్పారు. తథా ఇతి, ఇంద్రుడు అన్నాడు, మీరు చెప్పినట్లుగా నేనే ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళి ఆ దివ్య స్వరూపాన్ని తెలుసుకొని వస్తానని బయలుదేరాడు. బయలుదేరి తదభ్యద్రవతు, ఆ దివ్య తేజం ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళాడు. తత్తు, ఆ దివ్య తేజము తస్మాత్తు, ఆ ఇంద్రుని ఎదురుగా మరలేదు. ఏమైంది? తిరోదధే, వెంటనే అంతర్ధానమైపోయిందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా భాష్యకారులు చెప్తున్నారు. అద ఇంద్రం అబ్రువన్ మఘవన్ ఏతద్విజానీహి ఇత్యాది పూర్వవత్తు, పూర్వమంత్రంలో ఏ విధంగా అయితే చెప్పినారో అదేవిధంగా దీనికి అన్వయం చేసుకోమని చెప్పితిరి. ఇంద్రః అంటే పరమేశ్వర, మఘవాన్ బలవత్వాత్తు, మఘవాన్ అంటే ఏమిటి? బలవత్వాత్తు, బలవంతుడు కాబట్టి అతనికి మఘవాన్. ఇంద్రుడంటే ఆ పరమేశ్వరుని యొక్క అంశ. తథేతి తదభ్యద్రవతు తస్మాత్ ఇంద్రాత్తు ఆత్మసమీపగతాత్తు తద్బ్రహ్మాం తస్మాత్ తిరోదధే. తిరోభూతం ఇంద్రత్వాభిమానః అతితరాం నిరాకర్తవ్యమితి సంవాదమాత్రమపి. ఇంద్రునికి ఆ అహంకారం పోవాలని అప్పుడే వెంటనే ఆ యొక్క యక్షుడు అంతర్ధానమైపోయినాడన్నమాట. ఎందుకు అంటే మొట్టమొదట ఆ అహంకారము అనేది మనకి ఆత్మజ్ఞానము కలుగుకుంటా చేస్తున్నదన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం పొందాలి అంటే మొట్టమొదట అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి కర్తృత్వాభిమానాన్ని వదులుకోవాలన్నమాట. ఎవరైతే ఆ కర్తృత్వాభిమానం వదులుతారో వారికే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన వారికే ఇది ఆత్మ, ఇది అనాత్మ అన్నటువంటి విచారణ ధీశక్తి వస్తుందన్నమాట. ఎవరికి ధీశక్తి వచ్చినదో వారు ఆత్మానాత్మ విచారణ చేస్తూ అనాత్మ పదార్థాన్ని తృణము వలె విడిచిపెట్టి ఆత్మ పదార్థాన్ని చక్కగా స్వీకరిస్తారు. ఎప్పుడైతే ఈ ఆత్మ పదార్థ అవగాహన వస్తూ ఉన్నదో అప్పుడు అహంకార రాహిత్యము కలిగినదని మనం భావించాలన్నమాట. కాబట్టి ఇంద్రుడికి ఎప్పుడైతే ఇంద్రత్వాభిమాన, ఆ నేను ఇంద్రుడును, నేను గొప్పవాడను అన్నటువంటి అభిమానం ఇంకా వదలలేదు. కాబట్టి వెంటనే ఆ యొక్క యక్షస్వరూపంలోని పరబ్రహ్మ తిరోదధే అంతర్ధానమైపోయిందన్నమాట. ఈ ప్రకారముగా అంతర్ధానమై సాం తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామాం బహుశోభమానం ఉమాం హైమవతిం తాగుంహోవాచ కిమేతద్యక్షమితి. సా తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామాం బహుశోభమానాం ఉమాం హైమవతీం తాగుంహోవాచ కిమేతద్యక్షమితి. సహా
అతడు తస్మిన్ ఆ ఆకాశేవ శూన్యములో బహుశోభమానాం చాలా ప్రకాశమానముగా అందముగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీయం హైమవతీం ఆ యొక్క బంగారు రూపముతో గల ఆ యొక్క హిమవంతుని కుమార్తెను ఉమాం పార్వతీదేవిని ఆ జగామా చూచి దగ్గరికి వెళ్ళాడనమాట. తాం ఆమెను ఏ తత్తు ఈ యక్షం అద్భుతమపి ఎవరని అడిగాడు. కాబట్టి అటువంటి దివ్యశక్తిని తెలుసుకునే శక్తిని వేదమాత మనకి అనుగ్రహించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తో. పవిత్రాత్మస్వరూపుడగు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు తృతీయ ఖండము. స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామాం బహుశోభమానాం ఉమాం హైమవతీం తాం హోవాచ కిమే తద్యక్షమతీం. ఈ ప్రకారంగా మనం చెప్పుకొని వస్తూ ఉన్నాం. ఎలా అంటే ఆ యొక్క యక్షస్వరూపంలో ఉన్నటువంటి దివ్యశక్తిని చూచుటకు, ఆ యొక్క స్వరూపం తెలుసుకున్నటకు దేవతలకి వశము కాలేదు. వారు అసమర్థులైపోయినారు. కాబట్టి వారు అన్నారు, మేము ఈ విషయాన్ని తెలుసుకోలేము దేవా, తమరే ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పినారు. అప్పుడు దేవేంద్రుడు ఆ యొక్క యక్షుని దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడి నుంచి ఆ యక్షస్వరూపము తిరోదదే అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఏ రూపంలో ఉన్నారు అంటే మిక్కిలి శోభవంతురాలుగా ఆ యొక్క ఉన్నటువంటి ఆ పార్వతీదేవిని అక్కడిని అతడు ప్రత్యక్షం చేసుకున్నాడు అంతరిక్షములో. ఈ ప్రకారముగా అప్పుడు ఆ దివ్య తేజాన్ని ఎవరని అడిగారు. ఎవరు? దేవేంద్రుడనమాట. తద్యక్షం యస్మిన్ ఆకాశే ఆకాశ ప్రదేశే ఆత్మానం దర్శనిత్వా తిరోభూతం. యక్షం యస్మిన్ ఆకాశే, ఏ స్థలమందైతే తాను ఇంతకుముందు ఆ యక్షరూపంలో ఉన్నాడో ఆ ప్రదేశములోనే ఆత్మానం దర్శయిత్వా, తన యొక్క స్వరూపాన్ని చూపుటకు తిరోభూతం. ఇంద్రశ్చ బ్రహ్మణః తిరోధానకాలే యస్మిన్ ఆకాశే ఆసీత్. అదే ఒక్క స్థలములో అంతర్ధానం. స ఇంద్రః తస్మిన్నేవాకాశే స్తస్థో కిం తత్ యక్షం ఇది ధ్యాయన్ నా నివవృతే. అతడు మాత్రం పోలేదనమాట. ఈ యక్షం ఏమిటి అని చక్కగా దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడనమాట. అగ్న్యాదివతు తస్య ఇంద్రస్య యక్షే భక్తిం బుద్ధ్వా. ఎప్పుడైతే విద్యా ఉమారూపిణి ప్రాదురభూత స్త్రీ రూపం, వెంటనే వారైతే తిరిగి వెళ్ళిపోయినారు. ఎవరు? అగ్నిదేవుడు, వాయుదేవుడు. ఇతడు వెళ్ళి ఏమిటి రూపం అనుకొని చక్కగా ఆ యొక్క దివ్య చైతన్యాన్ని ధ్యానించినాడనమాట. ఎప్పుడైతే ఆ దివ్య చైతన్యాన్ని ధ్యానించినాడో వెంటనే ఆ యొక్క ఇంద్రస్య యక్షే భక్తిం, ఆ యక్షిని యందు ఉన్నటువంటి ఇంద్రునికున్న భక్తిని బుద్ధ్వా చక్కగా తెలుసుకొని విద్యాం ఉమారూపిణి, ఆ జ్ఞానస్వరూపిణి అయినటువంటి ఉమా ప్రాదురభూత స్త్రీ రూపం. స ఇంద్రః తాముమాం బహుశోభమానాం. బహు అంటే ఏమిటి? సర్వేషాం వా శోభమానానాః. ఏవైతే లోకములో శోభాయమానమైనటువంటి వస్తువులు ఉన్నాయో, ఏవైతే చక్కనైనటువంటి అలంకృతములైనటువంటి వస్తువులు ఉన్నాయో అటువంటి వస్తువులలో శోభమాన తమాం. తమాం అంటే తరతమం, తరము తమము అంటే గొప్పదైనటువంటి విశేషములో తమ ప్రత్యయాన్ని చేరుస్తారు సంస్కృతములో. అందుకని అటువంటి అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి శోభమానమైనటువంటి విద్యాం తదా బహుశోభమానాం ఇది విశేషణం ఉపపన్నం. ఆ సమయంలో ఈ విశేషణము
ఉండదగినది అని చెప్తున్నారు. హైమవతీం హేమకృతాభరణవతి. కాబట్టి హేమం అంటే బంగారం అన్నమాట. అటువంటి బంగార ఆభరణ భూషితమైనటువంటి అలంకారంతో కూడినటువంటి సమయములో బహుశోభమానం ప్రకాశిస్తున్నదని అర్థం అన్నమాట. అథవా లేకపోతే రెండవ అర్థం తీసుకుంటే ఉమా ఏవా, ఉమా ఇవా, ఉమా ఏవా, రెండు ఇక్కడ అర్థాలు. ఉమైవ ఈ ప్రకారముగా హిమవతో దుహిత హైమవతి నిత్యమేవ సర్వజ్ఞేన ఈశ్వరేణ సాకం వర్తతే. ఈ ప్రకారముగా హైమవతి నిత్యమేవ సర్వజ్ఞేన ఈశ్వరేణ సాకం వర్తతే. ఆ యొక్క పరమేశ్వరుని యొక్క వెంట ఉంటున్నది అని ఒక అర్థం అన్నమాట. వర్తతే ఇది జ్ఞాతుం సమర్థ ఇది కృత్వా తాం ఉపజగామాం. ఇంద్ర తాం ఉమాం కిల ఉవాచ పప్రచ్చ బ్రూహి. ఆ యొక్క ఉమాదేవిని చూసి అడుగుతున్నాడు. కిమే తద్దర్శయిత్వా తిరోభూతం యక్షమితి. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యక్షస్వరూపము ఎవరు అని ప్రశ్న వేసినాడనమాట. అందుచేత ఈ ప్రకారముగా లోకములో కూడా ఒక విషయాన్ని అవగాహన చేసుకోవాలి మనం. ఎలా అంటే ఇది చాలా అల్పమైనటువంటి శక్తిలో ఎంత ఇమిడి ఉన్నది. చూడ్డానికేమో చిన్నది. ఆ యొక్క చిన్న తృణం వేస్తే ఆ తృణాన్ని అగ్నిదేవుడు కాల్చలేకపోయినాడు. వాయుదేవుడు కూడా దానిని ఆవగింజంత దూరాన్ని కూడా జరపలేకపోయినాడు. మరి ఇంద్రదేవుడు వెళ్ళాడు, ప్రార్థించాడు, ఇది తిరోధానం అయిపోయింది. అందుచేత లోకములో 199 మంది ప్రపంచ వ్యవహారాల్లో మునిగి ఉంటే ఏ ఒక్కడితో పారమార్థికమైనటువంటి జిజ్ఞాస కలుగుతుందన్నమాట. అందుకే భగవంతుడు చెప్పాడు ఈ విధముగా మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నాడు. ఎవడో కొన్ని వేలలో ఒక్కడికి జిజ్ఞాస ఉంటుందట. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలని కానీ దైవత్వాన్ని పొందాలని కానీ జిజ్ఞాస ఉంటుంది. అయితే ఆ విధముగా ఈ పారమార్థికమైనటువంటి జిజ్ఞాస ఎవరో వరకు కలుగుతుంది. ఇది ఎందువల్ల వస్తుంది? కాకతాళీయ న్యాయముగా ఈ ప్రకారముగా కాదు. ఈ అధ్యాయం స్పష్టం చేస్తున్నది. ప్రపంచ సృష్టి, అందులో జీవ సృష్టి, ఎంతో ఆలోచన క్రమాన్ని కూడా ఇవన్నీ సూచిస్తున్నాయన్నమాట. ఒక్క జీవకణముగా ఉన్నటువంటి ఎమీబా స్థాయి నుండి లక్షలాది యోనుల్లో మానవుడి దాకా తీసుకొచ్చి అటువంటి మానవుడికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధిని అమర్చి వాటి సహాయంతో ఈ లోకాన్ని యావత్తును జయించేటట్టు చేసేది ఎవరంటే భగవంతుడు. అటువంటి అఘటన ఘటన పటియసి సామర్థ్యం కలవాడు ఇంకొకడు లేడనమాట. ఇంద్రియ శక్తులని దేవతలు అంటారు. ద్యోతనాత్తు దేవహ. ద్యోతనం అంటే ఏమిటి? ప్రకాశం అన్నమాట. ఇంద్రియ గోళాన్ని అవి వెలుగునిస్తాయన్నమాట. మనకి ఈ ఇంద్రియాలన్నీ గోళకాలన్నమాట. ఈ యొక్క లోపల ఇంద్రియాలు ఉంటాయన్నమాట. ఆ ప్రకారముగా ఈ దేవతలు ప్రకృతిలో నిన్నటువంటి రహస్యాలన్నీ కూడా కనుగొని జయం పొందుతున్నాయన్నమాట. ఇక్కడ దేవశబ్దము ఇంద్రియ వాచకం. ఇది సాగేది పరబ్రహ్మ తనలోనే ఉంటేనే చనిపోయిన వాడికి ఏ జయము లేదు. ఎప్పుడు జయము అపజయం అంటే ఈ పరమాత్మ ఈ లోపట ఉన్నప్పుడే ఈ ఉపాధికి జయమని అపజయమని సార్థకమవుతుంది. ఎప్పుడు ఈ చైతన్యం బయటికి పోయిందో అప్పుడు జయము లేదు, అపజయము లేదు. అందాక వచ్చి మనిషి ఈ ప్రకారముగా ఇప్పుడు మనము ఈ చిన్న శక్తి అణువణువులని మన దేశంలో కూడా సైంటిస్టులు కూడా మనకి కనిపెడుతూ ఉన్నారు. సైంటిస్ట్ స్థాయిలో కూడా ఇది మనం చూడాలి. ఇప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది, నేను కనుక్కోవడానికి వీలుగా ఈ ప్రకృతిలో ఇంత మహాశాస్త్రాన్ని దాచింది ఎవరు? ఈ ప్రకారముగా ప్రతి అణోరణీయమన్నాం. ఆ అణువును పట్టుకోవడానికి మనకి ఆ శాస్త్రాన్ని దాచింది ఎవరు? మనకి లోకములో ఇప్పుడు ఏవైతే సూక్ష్మాతి సూక్ష్మ వస్తువులు కనుగొంటున్నామో ఇవన్నీ కూడా వేదాల్లోనే విడిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ వేదాలని అనేక మంది తీసుకువెళ్ళి
వారు ఆ యొక్క సూక్ష్మ దృష్టితో అనేకమైనటువంటి నిర్మాణాలు చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచే వచ్చినాయి. అతని యొక్క ఉశ్వాస నిశ్వాస రూపములే వేదమని చెప్పినాయి. కాబట్టి ఈ శక్తి అంతా పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి పరమాత్మలో ఆ దివ్యశక్తి ఉందన్నమాట. ఈ విధముగా అద్భుతమైన యక్షరూపం అదే అన్నమాట. అణువులో ఉన్న అనంత శక్తిని కొనుక్కోవటం, మనము దాన్ని తెలుసుకోవడం గొప్ప అయితే, అందులో శక్తి ఇమిడ్చిన ఆ శక్తి మహిమ ఎంతో తెలుసుకోవాలి. ఎలా అంటే ఒక అణువును తెలుసుకోవడమే మనం మహామేధావులు అనుకుంటున్నాం. అయితే మరి అది అణువుగా మరి తయారు చేసి ఆ అణుస్వరూపాన్ని మనకు తెలిపినటువంటి శక్తివంతుడు ఇంకా ఎంత గొప్పవాడో మనమే తెలుసుకోవాలి అని ఈ ప్రకారముగా ఆ శక్తిని ఎవరు ఇమిడ్చారో అది సైన్స్ కూడా అక్కడ చెప్పలేదు, దాని సైంటిస్ట్ని కూడా చెప్పలేడు. ఆ అణువుల్లో ఉన్నటువంటిది ఇతడి అణువుని కొనుక్కుంటాడు, కానీ ఆ అణువు ఏ విధంగా ఉత్పత్తి అయిందో దాన్ని మాత్రం ఎవరు చెప్పలేరన్నమాట. ఈ ప్రకారముగా విత్తనములో నుంచి ఎలా చెట్టు వస్తుందో అది మనం చెబుతాం. విత్తనములో ఏ భాగము నుంచి ఈ చెట్టు భూమిపైకి వస్తుందో దాన్ని మనం వ్యక్తం చేస్తాం. కానీ ఈ నియమాన్ని ఎవరు పెట్టారో మాత్రం చెప్పలేం. అది కనుక్కోవడానికి మానవుడు ప్రయత్నిస్తాడు. కాబట్టి విత్తనము నుంచి చెట్టు ఉద్భవం ఏ రకంగా ఉద్భవిస్తుంది, ఆ చెట్టుని మనం ఏ రకంగా ఇంకా పెద్దగా చేయగలము, ఆ చెట్టుకు ఇంతకుముందు ఉద్భవించినటువంటి కాయలు ఉన్నాయి కదా, అవి చిన్నగా ఉంటే ఇప్పుడు వాటిని పెద్దగా చేయడానికి కూడా మనం తయారు చేయగలం. కానీ ఆ విత్తనములో ఉన్నటువంటి శక్తిని మాత్రం సృజించడం మానవుడి తరము కాదనమాట. ఈ ప్రకారముగా కర్మేంద్రియములకు ప్రతినిధి వాక్కు, వాక్కుకి అధిపతి అగ్ని. ముందు కర్మేంద్రియములు ప్రయత్నిస్తాయి, విఫలమవుతాయి. ఆ ప్రకారముగా జ్ఞానేంద్రియాల్లో ఒకటి చర్మము. చర్మము అంటే అది ప్రతి వస్తువుని కూడా స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది అన్నమాట. దానికి అధిపతి ఎవరు? వాయువు అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలు ప్రయత్నిస్తాయి, ఇవి కూడా విఫలమవుతున్నాయి. ఇంద్రియాణం రాజా ఇంద్రహ అన్నారు. ఇంద్రుడు అంటే ఎవరు? మనస్సు అన్నమాట. ఈ 10 ఇంద్రియాలు విఫలమైతే మనస్సు కూడా విషయశూన్యమవుతుంది. ఈ ప్రకారముగా ఈ శూన్యస్థితిలో ఉన్నటువంటి మనస్సుకు హిమాలయాల కుమార్తె ఉమా ఇటువంటి ఉపనిషత్ దేవి పార్వతీదేవి గోచరమవుతుంది. అది కాబట్టి ఉపనిషత్తులన్నీ కూడా హిమాలయంలో పుట్టినాయన్నమాట. ఇంద్రుడు ఈ ప్రకారముగా విషయాన్ని గ్రహించినాడు. అందుచేత మనము